రేషన్ బియ్యం కేసులో ట్విస్ట్ నెలకొంది. బియ్యం మాయ వెనుక కంప్లైంట్ చేసిన వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ అయింది. బియ్యం మాయానికి సంబంధించి తనపై అనుమానం రాకుండా ఉండేందుకే కోటిరెడ్డి ఫిర్యాదు చేసినట్లుగా తేలింది. దీంతో కోటిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ కేసులో ఇప్పటికే పేర్ని నాని గోడౌన్ మేనేజర్ మానస తేజ్ను అరెస్టు చేశారు. గోదాంలో బియ్యం నిల్వలు మాయం కావడంతో పేర్ని నానితో పాటు ఆయన భార్య జయసుధ, కుమారుడు కిట్టు పైన కూడా కేసు నమోదు చేశారు. విచారణకు రావాలని నోటీసులు కూడా జారీ చేశారు. అయితే వారంతా ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. కాగా ఈరోజు విచారణకు జరగాల్సి ఉంది. ఇంతలోనే ఈ కేసుకు సంబంధించి కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు చేసిన కోటిరెడ్డినే అనుమానం రావడంతో ఆయన్ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపడుతున్నారు. రేషన్ బియ్యం కేసులో ట్విస్ట్ నెలకొంది. బియ్యం మాయ వెనుక కంప్లైంట్ చేసిన వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ అయింది. బియ్యం మాయానికి సంబంధించి తనపై అనుమానం రాకుండా ఉండేందుకే కోటిరెడ్డి ఫిర్యాదు చేసినట్లుగా తేలింది. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావుని అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, చెప్పండి. మొత్తంగా చూసుకోవచ్చు, రేషన్ బియ్యం కేసులో రోజుకు ఒక ట్విస్ట్ అయితే కనపడతా ఉంది. కంప్లైంట్ చేసిన వ్యక్తిపైనే ప్రస్తుతం పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. బియ్యం మాయానికి సంబంధించి తనపై అనుమానం రాకుండా ఉండేందుకే కోటిరెడ్డి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తా ఉంది. అయితే కోటిరెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తా ఉన్నారు పోలీసులు. ఇప్పటికే పేర్ని నాని గోడంలో మేనేజర్ గా పనిచేస్తున్నటువంటి మానస్ తేజ్ అని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే గోదంలో ఉన్నటువంటి బియ్యం నిల్వల మాయం కావడంతో పేర్ని నానితో పాటు ఆయన భార్య కొడుకుపై కూడా కేసు నమోదు చేసి విచారణకు రావాలని చెప్పేసి కూడా పోలీసులు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే దీంట్లో రోజుకు కొత్త ట్విస్ట్ అయితే కనపడతా ఉంది. ఎందుకంటే నిన్న పేర్ని నాని కూడా మాట్లాడుతూ ఆడవాళ్ళని అరెస్ట్ చేయడం, అది ఇబ్బందులు పెట్టడం రాజకీయంగా తగదని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి తీవ్ర స్థాయిలో కూడా పేర్ని నానికి విమర్శలు వచ్చినటువంటి విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో మీరు చేసినవన్నీ మర్చిపోయారంటూ కూడా టీడీపీ నాయకులు విమర్శలు చేస్తా ఉన్నారు. ఇక్కడ ఎవరికి ఉద్దేశం లేదు అరెస్ట్ చేయాలని. ఎక్కడైతే బియ్యం మాయమైనటువంటి గోడౌని మీ ఆవిడ పేరు మీద ఎందుకు పెట్టుకున్నారు, అప్పుడు మీ ఆవిడే ముద్దాయి అవుతుంది కదా అని చెప్పేసి కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా విమర్శించినటువంటి విషయం తెలిసింది. అయితే ఇదొకటి అయితే ప్రస్తుతం రేషన్ బియ్యం కేసులో కొత్త ట్విస్ట్ అయితే కనపడతా ఉంది. కంప్లైంట్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ బియ్యానికి సంబంధించి తనపై అనుమానం రాకుండానే ఉండేందుకు కోటిరెడ్డి ఫిర్యాదు చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ యొక్క బియ్యం మాయం వెనుక ఈ కోటిరెడ్డి హస్తం ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. కోటిరెడ్డి హస్తం కీలకంగా ఉన్నట్టుగా పోలీసులు అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనూ ప్రస్తుతం కోటిరెడ్డి అనుమానించినటువంటి పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు. ఇప్పటికే మానస్ తేజ అరెస్ట్ చేశారు. మానస్ తేజ అరెస్ట్ చేసి విచారణ కూడా చేస్తున్నటువంటి నేపథ్యం మానస్ తేజ కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలు పోలీసులకు అయితే చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. మరి పూర్తి స్థాయిలో కూడా మరి పేర్ని నాని ఈ విషయంలో ఎంతవరకు మరి బయటపడతారనేది మాత్రం ఉంది. ఎందుకంటే ఇప్పటికే జిల్లా కోర్టులో బెయిల్కి సంబంధించి కూడా ఈ యొక్క ముందస్తు అరెస్ట్ చేయకుండా ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళు కోర్టులో వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దానిపై తీర్పు కూడా ఈ రోజు వచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. మరి ఈ నేపథ్యంలో మరి ఒక్కొక్కరిగా అరెస్ట్ చేస్తూ పోతా ఉన్నారు. మరి దీంట్లో కీలకంగా ఎవరైతే వ్యవహరించారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవడానికి అయితే పోలీసులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే పూర్తి వివరాలు కూడా సేకరించినట్టుగా తెలుస్తా ఉంది పోలీసులు. మరి కోటిరెడ్డిని కూడా అరెస్ట్ చేసి కోటిరెడ్డిని ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తే మరికొన్ని విషయాలు కూడా బయటపడతాయని చెప్పేసి పోలీసులు అయితే భావిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే సాంబశివరావు, చెప్పండి. కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు పేర్ని నానికి నోటీసులు పంపించడం, ఆయన కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకోవడం, ఇవన్నీ కార్యక్రమాలు జరిగాయి. నిన్న ప్రెస్ మీట్ పెట్టడం పేర్ని నాని. ఈ కార్యక్రమాల అనంతరం ఇప్పుడు సడన్గా కోటిరెడ్డి మీద అనుమానం రావడం ఏంటి? పోలీసులకి అసలు ఏం జరుగుతుంది? అక్కడ పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు సడన్గా కోటిరెడ్డి మీద అనుమానం ఎందుకు వచ్చింది? అంటే ముందుగానే పోలీసులు గ్రహించినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే కోటిరెడ్డి ఇది భవిష్యత్తులో అయినా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది కాబట్టి ముందుగా కేసు పెట్టేసి దీన్ని తప్పుకుందామనే ఉద్దేశంతో కోటిరెడ్డి భావించినట్టుగా పోలీసులు అయితే భావిస్తా ఉన్నారు. మరి పూర్తిస్థాయిలో కూడా కోటిరెడ్డి హస్తమే దీంట్లో ఉన్నట్టుగా పోలీసులు అయితే భావిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. మరి పేర్ని నానికి
కోర్టుకి సత్సంబంధాలు ఉన్నట్లుగా కూడా పోలీసులు కొన్ని విచారణలో తేలినట్టుగా తెలుస్తోంది. మరి ఎందుకంటే కోర్టురెడ్డిని అరెస్ట్ చేయడం వెనకైతే కీలక పరిణామాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే నిన్న మానస్ తేజ అరెస్ట్ అయిన తర్వాత ఈ కోర్టురెడ్డి వ్యవహారం బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. మానస్ తేజ కొన్ని కీలక అంశాలు కూడా పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆ పేర్నాని గూడానికి సంబంధించి అతనే మేనేజర్ గా ఉన్న నేపథ్యంలో మానస్ తేజకి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అందులో ఉన్నటువంటి రేషన్ బియ్యం మాయం వెనక ఎవరి హస్తం ఉంది ఏంటి అనే అంశంపై కూడా పూర్తి సమాచారం మానస్ తేజకి తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలోనే నిన్న మానస్ తేజని పోలీసులు అరెస్ట్ చేశారు. మానస్ తేజని పూర్తి స్థాయిలో విచారించినట్టుగా తెలుస్తోంది. విచారణలో కొన్ని పేర్లు అతను బయట పెట్టినట్టుగా తెలుస్తోంది. దాంట్లోనే కోటిరెడ్డి పేరు కూడా మానస్ తేజ చెప్పినట్లుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే మానస్ తేజ ఇచ్చినటువంటి సమాచారం మేరకే కోటిరెడ్డిని కూడా అనుమానించి పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మరి పూర్తి స్థాయిలో కూడా కోటిరెడ్డిని విచారిస్తే మాత్రం మరికొన్ని అంశాలు బయటకు వస్తాయని చెప్పేసి పోలీసులు భావిస్తా ఉన్నారు. మానస్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు కోటిరెడ్డిని అరెస్ట్ చేసి విచారణ చేసి తదుపరిగా పేర్ని నాని వ్యవహారంపై ముందుకు పోవడానికి అయితే పోలీసులు అయితే సంసిద్ధం అవుతా ఉన్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.